హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ ప్రవీణ్ ఫార్మసిస్ట్ని. నేను ఈరోజు థైరాయిడ్ గ్రంథి గురించి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ సమస్యలు, లక్షణాలు, ట్రీట్మెంటు, జాగ్రత్తలు, వాటి గురించి ఇంపార్టెంట్ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకునే ముందు ఇంపార్టెంట్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఒక 2 minutes. అనాటమీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్ అండి. అనాటమీ అండ్ ఫిజియాలజీలో, ఫార్మసీలో ఎండోక్రైన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఏమేమి ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ మన బాడీ మెటబాలిజంకి, గ్రోత్కి, రిప్రొడక్టివ్ హెల్త్కి, హార్ట్ ఫంక్షన్కి అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ మనకు తెలుసుగా, పీయూష గ్రంథి. ఈ పిట్యూటరీ గ్లాండ్ టీఎస్హెచ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్, అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ పిట్యూటరీ గ్లాండ్ ఆధీనంలో ఉంటాయి. తర్వాత థైరాయిడ్ గ్లాండ్ T3 T4 అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇవి బాడీ మెటబాలిజం, గ్రోత్, డెవలప్మెంట్ అన్నిటికీ యూజ్ అవుతాయి. అలాగే ప్యాంక్రియాస్ ఇన్సులిన్, గ్లూకాగాన్ రిలీజ్ చేస్తుంది. ఇవి మన బాడీలో బ్లడ్ షుగర్ని కరెక్ట్ మెయింటైన్ కావడానికి ఉపయోగపడతాయి. అలాగే అడ్రినల్ గ్లాండ్స్ ముఖ్యంగా మన ఎమోషనల్ సంబంధించిన స్ట్రెస్ హార్మోన్స్, అడ్రినలిన్, నారడ్రినలిన్, ఆల్డోస్టిరాన్, కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. అలాగే రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన మన ఓవారిస్, స్త్రీలలో, పురుషుల్లో టెస్టిస్ అంటే టెస్టోస్టెరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్. ఇవి ఇవి లేడీస్ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ సంబంధించింది, సంతానోత్పత్తి, వాటికి సంబంధించి ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే మనకు మెడ భాగంలో, ఇక్కడ సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. మెడ భాగంలో బటర్ఫ్లై షేప్. ఈ థైరాయిడ్ గ్లాండ్ T3 T4 అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఎలా అంటే మన హైపోథాలమస్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ TSHను రిలీజ్ చేస్తుంది. ఆ TSHను ఈ థైరాయిడ్ గ్లాండ్ వాడుకొని T3 T4ను రిలీజ్ చేస్తుంది బ్లడ్లో. ఆ T3 T4 అనేది బాడీ మెటబాలిజం అంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి మనకు బాడీ వస్తుంది కదా తింటేనే. తర్వాత మన బాడీ వెయిట్ పెరుగుతుంది. ఇలాంటిది అన్నిటినీ మెటబాలిజం అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? శక్తి వినియోగం. తర్వాత మన హార్ట్ ఫంక్షన్ మంచిగా మెయింటైన్ కావడానికి, మన రిప్రొడక్టివ్ హెల్త్కి, ఓవరాల్ బాడీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఈ T3 T4 అనే హార్మోన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ థైరాయిడ్ హార్మోన్స్ మనకు థైరాయిడ్ డిసీజ్లో ఏమేమి ఉంటాయంటే హైపోథైరాయిడిజం ఉంటుంది, హైపర్ థైరాయిడిజం ఉంటుంది, గాయిటర్ అండ్ థైరాయిడ్ నోడ్యూల్స్ ఉంటాయి, థైరాయిడ్ క్యాన్సర్స్. ఓకేనా? హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే మన థైరాయిడ్ ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో అవి తక్కువ రిలీజ్ అవుతాయి. మన బాడీకి అవసరమైన దానికంటే తక్కువ రిలీజ్ అవుతాయి. తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మన మెటబాలిజం స్లో అవుతుంది. అన్ని డెవలప్మెంట్ అన్నీ స్లో అవుతాయి. దానివల్ల చాలా ఇబ్బంది. ఎందుకంటే మెటబాలిజం స్లో అయితే మన పిల్లల్లో ఎదుగుదల సరిగా ఉండదు, బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండదు. బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉండాలంటే, ఎదుగుదల మంచిగా ఉండాలంటే థైరాయిడ్ హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి బాడీలో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ హైపోథైరాయిడిజంలో తక్కువ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల బాడీ వెయిట్ పెరగడము, జుట్టు కాలడము, ఎక్కువగా ఈ హైపోథైరాయిడిజం అనేది స్త్రీలలో ఎక్కువగా వస్తుంది పురుషుల కంటే. ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ వాళ్ళకు మెన్స్ట్రల్ సైకిల్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి సమస్యల లక్షణాలు ఉంటాయి. ఓకేనా? ఇంకా ఈ హైపోథైరాయిడిజంలో మనము దీనికి ట్రీట్మెంట్ అంటే రీప్లేస్మెంట్ అండి. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ కంపల్సరీ బాడీలో తగినంత ఉండాలి కాబట్టి రీప్లేస్మెంట్గా థైరోనార్మ్ అనే టాబ్లెట్ మీకు తెలిసే ఉంటుంది. ఈ థైరోనార్మ్ టాబ్లెట్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది చాలా ఫేమస్ కంపెనీ, అబాట్ ఇండియా వాళ్ళది. ఈ థైరోనార్మ్ టాబ్లెట్ డోసేజ్లో 12.5, 25, 50, 88, 100, 125, 150 ఇట్లా డిఫరెంట్ డోసేజ్లో ఉంటుంది. అది మన బాడీ బ్లడ్ టెస్ట్లో వచ్చిన హార్మోన్స్ లెవెల్స్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు డాక్టర్స్. మీరు థైరాయిడ్ సంబంధించి ఎండోక్రైనాలజిస్ట్ కానీ MD కన్సల్టెంట్ ఫిజిషియన్ని సంప్రదించవచ్చు. ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్. ఎండోక్రైనాలజిస్ట్ అందుబాటులో ఉంటే ఎండోక్రైనాలజిస్ట్ కలవండి. ఎండోక్రైనాలజిస్ట్ అందుబాటులో లేనప్పుడు MD ఫిజిషియన్ డాక్టర్ని, వీళ్ళు కూడా మంచి నాలెడ్జ్ డాక్టర్స్ థైరాయిడ్ ట్రీట్మెంట్లో, కాబట్టి MD ఫిజిషియన్ని కలవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం అంటే ఫ్రెండ్స్
మన థైరాయిడ్ హార్మోన్స్ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ రిలీజ్ అయితే హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనకు బాడీ మెటబాలిజం పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతాయి, అన్నీ స్పీడప్ అవుతాయి. దానివల్ల ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి? బాడీ వెయిట్ తగ్గడము, ఆకలి ఎక్కువ అవ్వడము, బాడీ వెయిట్ తగ్గడం వల్ల. తర్వాత యాంగ్జైటీ, టెన్షన్, దడదడ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీటికి మెడికేషన్స్ ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీ థైరాయిడ్ మెడిసిన్స్ వాడాలి. మితిమజోల్, కార్బిమజోల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారము. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా హైపర్ థైరాయిడిజం అనేది గ్రేవ్ డిసీజ్ మూలంగా వస్తుంది. ఓకేనా? ఈ గ్రేవ్ డిసీజ్ అంటే మేజర్గా ఏంటంటే మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది అంటే మన బాడీ ఇమ్యూన్ సెల్స్ థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసి మన థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు రెచ్చగొడతాయి. దానివల్ల ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి గాయిటర్ వ్యాధి. గాయిటర్ అంటే మనకు ఐడిన్ లోపం వల్ల వస్తుంది. గాయిటర్ అనేది మన మెడ దగ్గర వాపు వచ్చినట్టు ఉబ్బుతుంది థైరాయిడ్ గ్లాండ్ పైన. దీనివల్ల మనకు ఆహారం మింగటంలో దీనికి ఇబ్బంది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తినడంలో. ఇంకా ఇంకోటి థైరాయిడ్ నోడ్యూల్స్ అని, థైరాయిడ్ గడ్డలు అని వస్తాయి.